అమ్మ ఇంకా చివరి రోజు నవరాత్రుల్లోని విజయదశమి రోజు అమ్మవారు రాజరాజేశ్వరిగా దర్శనమిస్తారు. ముఖ్యంగా ఈ రోజు అండ్ చివరి రోజు కాబట్టి అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి, ఎటువంటి నైవేద్యాలు పెట్టుకుంటే మంచిది, అలాగే చివరి రోజు కాబట్టి ముఖ్యంగా ఏ విధంగా ఉంటే అమ్మవారిని ఇంకాస్త మనం ప్రసన్నం చేసుకోవడానికి అవసరం ఉంటుంది? అంబా శాంభవి చంద్రమౌళిరబలాపర్ణ ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయనీ కాత్యాయని భైరవి సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపా పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ రాజేశ్వరి. అటువంటి రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి అంటారు కదా, అటువంటి రాజరాజేశ్వరి ఒక్కసారిగా అమ్మ శాంత రూపాన్ని మనకి చూపిస్తారు. ఈరోజు ఆకుపచ్చ వర్ణంలో ఉండేటువంటి చీరని ఆవిడ ధరించి ఈ రాజరాజేశ్వరి శంకర భగవత్పాదులు వారి రాజరాజేశ్వరి స్తోత్రం, అలాగే నామాలు ఎన్నో, అష్టోత్తరం, సహస్రం అనేకానేకం ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈరోజు చదువుకుంటే మంచిది. ఈరోజు సర్వసాధారణంగా విజయదశమి నాడు విజయాన్ని స్వీకరించినటువంటి అమ్మ విజయోత్సాహంతో ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. మనం కూడా అమ్మని వేనోళ్ళ కీర్తిస్తామని ఎదురు చూస్తూ ఉంటుందట. అటువంటి రోజు ప్రపంచం అంతా కూడా విజయ సంరంభాలు, దిగ్విజయాన్ని, విజయోత్సవాన్ని వ్యక్తపరిచేటువంటి అద్భుతమైనటువంటి రోజు శరన్నవరాత్రుల్లో ఈ విజయదశమి. అందుకని ఏ పని మొదలెట్టినా దిగ్విజయంగా జరుగుతుందని చెప్తారు. ఒక చదువు ప్రారంభించాలన్నా, ఏ కళ, చతుషష్ఠి కళలలో ఏ కళ ప్రారంభించాలన్నా ఈరోజు అత్యుత్తమమైంది. అలాగే వ్యాపార రంగాల్లో కూడా ఏ వ్యాపారం మొదలు పెట్టాలన్నా విజయదశమికి ఇంకా తిరుగులేదు అంటారు. ఈరోజు అమ్మవారికి పులిహార, అలాగే పూర్ణం పెడతారు మన పక్కన. పూర్ణం బూర్లు పూర్ణాయుష్ని ఇస్తుందని, పూర్ణం బొబ్బట్లు కానీ లేకపోతే భక్ష్యాలు అంటారు ఇక్కడ తెలంగాణలో. పూర్ణం బూరెలు కూడా పెడతారు. అన్ని రకాలైన ప్రసాదాలు ఎవరిష్టమైంది వాళ్ళు చేసుకోవచ్చు. పులిహార ఖచ్చితంగా ఉంటుంది. ఈ రకంగా అమ్మవారికి ముఖ్యంగా సంపెంగలు, మంచి స్వర్ణ చెంప అంటారు కదా, అంటే కృష్ణుడి యొక్క ముక్కు సంపెంగ, అంటే నాసా చెంప మౌక్తిక అని చెప్తారనమాట. ఆయన యొక్క ముక్కు సంపెంగ మొగ్గలా ఉందని. అటువంటి చెంపకం, స్వర్ణ చెంప, బంగారు వర్ణంలో ఉండేటువంటి ఘుమఘుమలాడేటువంటి సంపెంగ పూలతో రాజరాజేశ్వరి పూజిస్తారు. కలువలు, తామరలు ఏవైతే అవి అన్ని పువ్వులు కూడా అమ్మవారిని పూజిస్తారు. కొన్ని దేవాలయాల్లో కవచం వేసేస్తారు, బంగారు కవచము, వెండి కవచం. త్రిపుర సుందరి గుళ్ళు అన్ని చోట్ల కూడా ఆ రోజు కుంభం పోసి పూజిస్తారు. రాజరాజేశ్వరి దేవి యొక్క ప్రతీక ఏంటంటే ఆవిడ ఆ రోజు శ్రీచక్రంపై ఆసీనమై చక్కగా చెరుకుగడని పట్టుకుని మనల్ని ఆశీర్వదిస్తూ ఇక్షుకోదండ. అందుకనే పాహి మాం శ్రీ రాజరాజేశ్వరి కృపాకరి శంకరి పాహి మాం శ్రీ రాజరాజేశ్వరి ఏహి మోదం నేహి అని ఖండ చండ బండ అని వాళ్ళనందరినీ శుంభ నిశుంభుల్ని చంపింది అమ్మ. అటు మహిషాసుడిని చంపింది, అలాగే చండి ప్రచండే చాముండే అంటారు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి. మహిషపురవాసిని అయినటువంటి అక్కడ
చాముండిని ఆయన అద్భుతంగా ఇవన్నీ కూడా అవతారాల్లో ఆయన స్తుతిస్తారనమాట. చిన్న చిన్న భజనలు అనేటువంటి అమృత గుళికల్ని ప్రపంచం అంతా కూడా వెదజల్లినటువంటి మహానుభావులు గణపతి సచ్చిదానంద స్వామి. అక్కడ కూడా మైసూర్లో కూడా అద్భుతంగా వారి ఆశ్రమంలో నవరాత్రులు చాలా అద్భుతంగా జరుగుతాయి. ఒక భక్తిని రకరకాల విధి విధానాలతో తీసుకుని వెళ్తూ వారు అర్చిస్తూ, పీఠాధిపతులు మహాపురుషులందరూ కూడా వారు అర్చిస్తూ మనల్ని కూడా తెలియకుండా ఆ మార్గంలోకి తీసుకుని వెళ్ళే ప్రయత్నమే ఈ శరన్నవరాత్రులలో నవరాత్రి పూజా విధానం అని నేనంటాను. ఈ రాజరాజేశ్వరి దేవి యొక్క కటాక్షానికి మన అందరం పాత్రులవుతూ ఈ 10 రోజులు 9 రోజులు నవరాత్రి పండుగలలో మనం ఉండేటువంటి దీక్షని కానీ, నియమాలను కానీ, నియమ నిబంధనలను కానీ, ఇటువంటి ఏ యొక్క రీతులను కానీ, పూజా విధానాలన్నీ కూడా అనుసరిస్తూ ఆ అమ్మవారికి మొట్టమొదటి రోజు కట్టినటువంటి దీక్ష వస్త్రాన్ని మళ్ళీ కూడా అది వేరే వస్త్రాన్ని ధరింపచేస్తారనమాట. ఒక కొత్తదనంతో, నూతన ఉత్సాహంతో మళ్ళీ తిరిగి అమ్మ మనకి అన్నీ కూడా కటాక్షిస్తుంది. ఈ రకంగా ఈ విజయలక్ష్మి వీర విహారిణి విజయలక్ష్మిని రాజరాజేశ్వరి రూపంలో మనందరం కూడా కొలిచి తరిద్దాం. ఆ అమ్మ అనుగ్రహానికి పాత్రులవుదాం. శరన్నవరాత్రి యొక్క విశిష్టతని తెలుసుకుంటూ శరన్నవరాత్రులలో ప్రతిరోజు కూడా అమ్మవారిని ఎలా కొలిచామో, ఎటువంటి నియమాలతో కొలిచామో, ఎటువంటి మానసిక వికాసానికి దోహదపడుతూ మనస్సుని ఏ రకమైనటువంటి మార్గంలో మనం ఉంచుకున్నామో అటువంటి సన్మార్గంలోనే మనందరం కూడా పయనం చేయాలని ఆ అమ్మ ఆశీస్సులు, అనుగ్రహం కోరుతూ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్య ఫలాల్ని ఆ అమ్మ మనకి ఎప్పుడూ కూడా అందిస్తూ ఉండాలని కోరుకుంటూ స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.